ఇంకా సేవకు రాలేదు. చాలా చిన్నప్పుడు నాన్న వాగ్దానాలు తెచ్చేవారు. సియోను మందిరం నుంచి వాగ్దానాలు పట్టుకొచ్చి చక్కగా పెట్టేవారు వాగ్దానాలు. చాలా వాగ్దానాలు ఉండే, కానీ ఏ వాగ్దానం నన్ను ఆకర్షించలేదు. ఒక వాగ్దానం మాత్రం నా మనసులో ప్రింట్ అయ్యింది. అంటే దేవుడు నాతో మాట్లాడారు. ఆ వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 6వ వచనం అన్నమాట. యెషయా 61:6లో అక్కడ మాట చదవరా తల్లి? మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని ఆ మనుష్యుడు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించురు. అది మాట, ఆఖరి మాట. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవించురు. అది వాగ్దానం. అది కుటుంబం చాలా దేనస్థితిలో ఉండేది. అప్పుడు ఇంకా మీ సేవకు రాలేదు. నాన్న ప్రభు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు నాన్న అమ్మ. ఇంకా మాకు దేవుళ్ళో లోతేమీ తెలియదు, చిన్నపిల్లలం. కానీ అన్ని వాగ్దానాల్లో ఈ వాగ్దానం పదే పదే నాతో మాట్లాడేది. జనముల ఐశ్వర్యం మీరు అనుభవించురు అని. నేను అనుకునేవాడిని, జనముల ఐశ్వర్యం ఎలా అనుభవిస్తాం? అది ఎలా జరుగుద్ది? అది ఏ రకంగా జరుగుద్ది అనుకునేవాడిని. అది ఎలా జరుగుద్ది నా జీవితంలో పదే పదే గుర్తు చేసేవాడు దేవుడు. అది ఎలా జరుగుద్ది అనుకునేవాడిని. సంవత్సరాలు గతించు కొలది నా జీవితంలో దేవుడు నన్ను సేవకు పిలవడం, నన్ను నిలబెట్టడం, తర్వాత అద్భుతమైన పరిచర్య చేయడం, దేవుడు నన్ను అంచెంచెలుగా అలా లేవనెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఈ వాగ్దానం నా జీవితంలో అక్షరాల నెరవేరుతుంది. జనముల ఐశ్వర్యము మీరు అనుభవించురు. దానికి ముందు మాట ఏంటంటే వారు, ఇంకా ముందు మాట 5 కాడి నుంచి చదివితే, అన్యజనులు నిలువబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకి యాజకులు అనబడుదురు. అది అంటే అప్పుడే నాకు వాగ్దానం. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. తర్వాత వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి. ఇప్పుడు నన్ను ఎవరు చూసిన ఏమంటారు? దేవుని సేవకుడు. అది ఇటు మీరు అంటారు, ఇటు బయట అంటారు. ఆయన దేవుని సేవకుడు అని. మా దేవుని పరిచారకులు అనబడుదురు అని చెప్పి, ఆ తర్వాత మాట జనముల ఐశ్వర్యము మీరు అనుభవించురు. అంటే జనముల ఐశ్వర్యం ఎలా అనుభవించారంటే, ఇదిగో ఇలా తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. సరే, దేవుడి మాట మారదండి, తప్పదు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే తప్పదు. అది నాకు తెలియని టైములు ఇవన్నీ, ఈ దర్శనాలు ఇవ్వడం ఇవన్నీ నాకు తెలియని టైములో, దేవుడు అంటే తెలియదు, దేవుని జ్ఞానం తెలియదు, ఏమీ తెలియనప్పుడే నాకు వాగ్దానాలు ఇచ్చి బలపరుచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు విషయాలు అర్థమవుతున్నాయి. అది దేవుడు అలాగా బలపరిచినట్లుగా చూస్తున్నాం. ఆ పాట యోహాన్ గారు పాడుతుంటే ఆఖరి శరణం తక్కన గుర్తొచ్చింది నాకు. మంచిది. ఇంకో ఇలా మరి ఈ సమయంలో మనం నూతన సంవత్సరంలో నూతన మందిరంలో ఉండి ప్రభునామాన్ని కనపరుచుకుంటున్నాం. ఈ ఆచంట సంఘానికి చాలా కాలానికి దేవుడు మందిరం ఇచ్చారు. చాలా ఇబ్బంది పడ్డాం, చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. మందిరం లేక చాలా ఇబ్బందులు పడుతూ వచ్చాం. కానీ చాలా కాలానికి దేవుడు అద్భుతంగా వాగ్దానం ఇచ్చి మందిరం ఇచ్చారు మనకి.
మరి ప్రియులు గంగరాజు గారు ఇంతమంది పని పూనుకుంటే ఆ పని ఆగిపోయింది. వేరే ప్లేస్లో మనం ఫౌండేషన్ వేసుకుంటే ఆగిపోయింది. అప్పుడు గంగరాజు గారికి భారం వచ్చి అడిగారు దేవుణ్ణి, మరి పని అందరికి వెళ్తుంటే పని ఆగిపోతుంది, మరి నేను పని చెయ్యాలా వద్దా, నా ద్వారా ఏమన్నా ఆగుతుందా, నేను ఈ పని చెయ్యాలా వద్దా అని వారు ఆ 30 రాత్రి అనుకుని వాగ్దానం తీస్తే పనికి పూనుకోమని వాగ్దానం ఇచ్చారు దేవుడు. నువ్వు పనికి పూనుకోమని వాగ్దానం ఇస్తే ఆ వాగ్దాన ప్రకారం ఈ మందిరం పూర్తయింది. దేవుడు వాగ్దానాన్ని ఇచ్చి ఈ సంఘం పట్ల నెరవేర్చాడు. ఇంత మంచి స్థలంలో చక్కటి మందిరం ఇచ్చి ఈనాడు దేవుని కనపరచడానికి, మనందరం ఈ రీతిగా చక్కగా కూడుకుని ప్రభునామాన్ని కనపరచడానికి ప్రభు గొప్ప సహాయం చేశారు. ఆ విధంగా మనకి చక్కటి మందిరాన్ని ఇచ్చారు. మరి ఈరోజు మందిరంలో కూడుకున్నాం. మనం నూతన సంవత్సరంలో నూతన మందిరంలో మనం కూడుకుని ప్రభునామాన్ని మనం గనపరుచుకుంటున్నాం. ఈ మందిరం విషయంలో చాలా ఇబ్బందులు వచ్చినాయి. ఆయన గంగరాజు గారు జాగ్రత్తగా ఫేస్ చేస్తూ వచ్చారు. ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ప్రార్థనాపూర్వకంగా మందిరం దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా మనం ప్రభుని సేవిస్తున్నాం. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండి, ఇచ్చిన వాగ్దాన ప్రకారం అన్ని విషయాల్లో దేవుడు తోడై ఉండి ఈ చక్కటి పని దేవుడు జరిగించారు. కనుక సంఘం యొక్క ప్రార్థన, మనందరి ప్రార్థన అద్భుతంగా దేవుడు ఈ కార్యాన్ని నెరవేర్చాడు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు. కనుక దేవుడి నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా గట్టిగా చెప్పాలా మాట మీరు. ఇప్పుడు మనం టిఫిన్ తింటాం, ఎనర్జీ ఖర్చు అయిపోతుంది అనుకోవద్దు, మళ్ళీ ఎనర్జీ బూస్ట్ అవుతుందో మనకి. ఓకేనా? దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అది మంచిది. లేదా మరి నూతన మందిరంలో నూతన సంవత్సరంలో ఒక చిన్న మాట, బాప్తిసం తీసుకున్న ప్రియులు వచ్చారా? నాగేశ్వరరావు గారు వచ్చారా? ఓకే, నాగేశ్వరరావు గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. ప్రజెంట్ సార్ అని చేయి చూపించారు. ఓకే, నాగేశ్వర గారు వచ్చారా? ఓకే, చాలా సంతోషం. వారి నుంచినే చెప్పారు సమాధానం. చాలా సంతోషం. భవానీ ఆగుతానని చెప్పింది. భవానీ కొంచెం ఇబ్బంది ఏదో ఉందని చెప్పింది. అమ్మ కదరా నవ్య? ఓకే, మంచిది. ఈ సమయంలో ఈ బాప్తిసం తీసుకునే ప్రియులు 2 మాటలు జాగ్రత్తగా వినండి. నాగేశ్వరరావు గారు, నాగలక్ష్మి గారు దేవుడు మాటలు జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు బాప్తిసం తీసుకున్న వారు కూడా దేవుడిలో మాటలు చక్కగా వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కాడి నుంచి చదువుకుందామా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. లేదా ఈ మాటలు మనం ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అది ప్రభువుని ఎరుగుట ఎలా ఎరగాలంటే, యేసు ప్రభువారు అసలు ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పారు. నిన్ను ఒకరు ఏలియా అని చెప్పుకుంటున్నారు తండ్రి, ఇర్మియా అని చెప్పుకుంటున్నారు, బాప్తిస్ము కూడా యోహాను అని చెప్పుకుంటున్నారు, నిన్ను ప్రవక్తలో ఒకడని చెప్పుకుంటున్నారు. సరే, వాళ్ళ సంగతి అలా ఉంచండి, అసలు మీరు నన్ను గూర్చేమనుకుంటున్నారు? మీరు నన్ను ఎరిగారా? వాళ్ళ సంగతి అలా ఉంచండి. మీరు నన్ను ఎరిగారా?
నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు? మీరు నన్ను ఎరిగారా అని అడిగాడు. అంటే ప్రభువుని ఎరుగుట, ప్రభువుని ఎరగటం అనేది అనుభవపూర్వకంగా రావాలి. ఏదో యేసు అని 2 అక్షరాలు తెలిస్తే సరిపోదు. ప్రభువుని దగ్గరగా ఉండి ఎరిగే అనుభవంలోకి రావాలి. ప్రభువుని ఎరుగుట. ఎప్పుడు మనం ప్రభువుని ఎరగగలుగుతామంటే ఆయన రుచి. ఏదైనా ఒక పదార్థం మనం ఇప్పుడు మనకు భోజనం పెడతారు కదా, భోజనం అనుకుంటే సరిపోద్ది, అది తినాలి కదా, తింటే కదా పలావ్ ఎలా ఉందో, కూరలు ఎలా ఉన్నాయో, గంగరాజు గారు సంఘ పెద్దలు ఎలా వండించారో కూరలో, తింటేనే కదా మనకు తెలిసేది కదా. ఇదిగో పలానా కూర వండాను, పనస ముక్కల కూర, పనస ముక్కల కూర వండాను అని దాన్ని చూస్తే మనకు తెలుస్తుందా? అది పనస ముక్కల కూర అని మనకు తెలుసు, కానీ దాని రుచి ఎప్పుడు తెలుస్తుంది? తిన్నప్పుడు తెలుస్తుంది. దాని రుచి ఏంటో తిన్నప్పుడు తెలుస్తుంది. అలాగే మనం ప్రభువుని రుచి చూచి ఉన్న ఎడల ప్రభువుని రుచి చూడాలి, ఆ ఎరుగుట్లోకి రావాలి. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అప్పుడు మనం ఏం మానేస్తామంటే సమస్తమైన దుస్తత్వాన్ని విడిచిపెడతాం. ప్రభు దయాళుడని తెలిస్తే దుష్టుని తత్వాన్ని విడిచిపెడతాం. ఆయన దయాళుడని మనలోకి ఏమొస్తుంది చెప్పిన? దయాళత్వం వస్తుంది. దుష్టుని తత్వాన్ని విడిచిపెడతాం. ఆ రుచి మనకు తెలిస్తే, ఆ రుచి తెలియాలి. అప్పుడే దుష్టత్వాన్ని విడిచిపెట్టగలుగుతాం. అది తెలియాలి ముందు. ప్రభు దయాళుడని మనకు తెలియాలి. దయాళుడు ప్రభు దయార్థ హృదయుడు, ప్రభు దయ కలిగిన వాడు, ప్రభు కరుణారసు భరితుడు. దయ కలిగిన ప్రభు కనుకనే ఇవాటికి మనం బ్రతుకున్నాం. లేకపోతే ఏనాడో మనం చనిపోవాలి. మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న తిరుగుబాటు మనస్తత్వము కదా, మనలో ఉన్న తిరుగుబాటు మనస్తత్వము, మనలో ఉన్న అవిధేయతలు, మనలో ఉన్న చెడు ప్రేరణలు, చెడు కోరికలు, ఆ చెడు జీవితాన్ని బట్టి మనం ఎప్పుడో నశించిపోవాలి. దయాళుడు కనుకనే బ్రతుకున్నాం. ఎన్ని తప్పిదాలు, ఎన్ని బలహీనతలు, ఆ దుష్టత్వాన్ని బట్టి మనం మసులుకోవడం, భూమి మీద దుష్టత్వాన్ని బట్టి నడవడం, దుష్టత్వాన్ని బట్టి ఇతరుల్ని దూషించటం, ఇతరుల మాటలంటాం, కోపగించటం, ఇతరుల మీద దెబ్బలాడటం, ఇదంతా ఏ తత్వం ఇది? అప్పుడే దేవుడు కోపం వచ్చి అప్పుడే చంపేయాలి మనం బ్రతుకున్నామంటే ప్రభు దయాళుడు కనుకనే బ్రతుకున్నాం. అది రుచి చూడాలి. అది రుచి చూస్తేనే బ్రతుకుల్లో మార్పులు వస్తాయి, లేకపోతే బ్రతుకుల్లో మార్పులు రావు. వ్యక్తులు మారరు. ప్రభు దయాళుడు అని రుచి ఎప్పుడు తెలుస్తుంది? తిన్న తర్వాత అది నవలాలి, లోపలికి వెళ్ళాలి కదా. రుచి అది తింటేనే రుచి తెలుస్తుంది. అలా తినాలి ప్రభువుని. అలా ఎరక్కపోతే దుష్టత్వం అలాగే ఉంటుంది. ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అది సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటం, సమస్తమైన కపటము, వేషధారణ. ఏ ధారణ? వేషధారణ అంటే వేషం వేసుకోవడం అన్నమాట అండి. లోపలేమో క్రూరమైన తోడేళ్ళు, పైకి గొర్రె చర్మం కప్పుకోవడం, సాధువైన గొర్రెల్లాగా ఉండడం. వాస్తవానికి రూపం అది కాదు.
లోపల భయంకరమైన తోడేళ్ళు. అది పైకే చర్మం ఉంది, పైకే చర్మం ఉంది, గొర్రె చర్మం. అది లోపలేమో దుస్తత్వం, క్రూరమైన తోడేళ్ళు. దీన్ని ఏమంటారు? దీన్ని వేషధారణ. ఏ ధారణది? వేషమును ధరించుకోవడం అన్నమాట. సమయం వచ్చినప్పుడు లోపల బయటడిపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అమాయకంగా ఉన్నారు. అసలు భక్తులంటే వెళ్ళారా బాబా అన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ మామూలుగా ఉన్నారా? అసలు భక్తులంటే వీళ్ళే, ఇంకెవరో కాదు అన్నట్లుగా ఫేస్ ఫీలింగులు. భక్తులంటే వీళ్ళేరా అన్నట్లుగా ఉన్నారు. అవునా? కానీ సమయం వచ్చినప్పుడు ఈ భక్తి కనబడాలి. అప్పుడు తోడేలు బయటకు వస్తుంది అన్నమాట. లోపల తోడేలు బయటకు వస్తుంది. అప్పుడు ఏం బయటకు వస్తుంది? ఆ వేషధారణని తీసేయమన్నాడు. వేషధారణ, వేషధారణ, వేషం వేసుకోవడం, వేషధారణ. అసూయ. ఏం చెప్పండి? అసూయ. తర్వాత సమస్త దూషణ మాటలను మాని. సమస్త దూషణ మాటలు ఏం మానేయాలి? చెప్పాలి. ఏం మానేయాలి? కొత్త సంవత్సరం మానేద్దాం. సమస్త దూషణ మాటలను మాని. దూషించడం, దూషణ మాటలు. అర్థమైందా? సమస్త దూషణ మాటలు మాని. యేసు ప్రభు వారిని సిలువలో మేకులు కొట్టి ప్రాణం తీసేస్తుంటే ఏమన్నాడు ఆయన? మరి ఏమి చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక. మన 1,00,000 రూపాయలు పోతే ప్రాణం దాకా వద్దులే. 1,00,000 రూపాయలు పోతే కదా మనం ఏం చేస్తాం? ఆవేశపడిపోతాం, ఉద్రేకపడిపోతాం కదా, కంగారు పడిపోతాం, అనదాన్ని మాట్లాడటం. ఎవరైనా 1,00,000 రూపాయలు బాకీ ఉండి ఇవ్వకపోతే అని ఏం చేస్తాం? ఎన్నో మాట్లాడటం కదా. ఇలాగున రకరకాలుగా మాటలు మిగిలిపోతాం. అవునా కదా? అవునా కదా? మాటలు మిగిలిపోతాం. అందుచేత మన బ్రతుకుల్లో లోతైన అనుభవంలోకి రావాలి. ఆ లోతైన అనుభవంలోకి వచ్చి ప్రభువుని సేవించాలి. ప్రభు దయాళుడని ఆ రుచి తెలియాలి. ఆ రుచి తెలియాలి. ప్రభు దయాళుడని ఆ రుచి తెలిస్తే మన జీవితాలు ఇలా ఉండవు. అది తెలియకే, ఆ తత్వం ఏంటో తెలియకే జీవితాల్లో సరైన మార్పు లేదు. ప్రాణం తీసేస్తుంటేనే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించు అన్నాడు. అలాంటి మాటలు వచ్చినాయి. తండ్రి దయాళుడని యేసు ప్రభువుకి తెలుసు. ప్రభువు దయాళుడని మనకింకా తెలియదు. అందుకే ప్రేమను ప్రదర్శించలేం. కఠినంగా మాట్లాడటం, దూషణ మాటలు మాట్లాడటం కాంత ఏదైనా సిచ్యువేషన్ వ్యతిరేకంగా వస్తే తేడా వచ్చేస్తుంది కదా. కాస్త అననుకూలంగా వస్తే తేడా వచ్చేస్తుంది. ఇలాగ మన జీవితాలు ఉంటాయి. ఎత్తు పల్లాలు, ఇంకా ఎత్తు పల్లం, సమభూమి కాదు, ఎత్తు పల్లాలు.
అందుచేత ఇలాంటివన్నీ మన జీవితాల్లో మార్పు రావాలి. దూషణ మాటలను మాని ఇవన్నీ మానేయాలన్నాడు. కొత్త సంవత్సరం అన్నీ మానేద్దాం, ఇలాంటివన్నీ కొత్తగా ఉందాం. అయ్యో 2025 ఏంటి రేపు ఇలా మారిపోయారు అనుకోవాలి జనం. అరే ఇంత మార్పు అనుకోవాలి, మార్పు రావాలి. ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన, ఆ మాట చదవండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కొత్తగా జన్మించింది ఈ మధ్యన ఏంజిల్ కదరా. ఏంజిల్కి ఎన్నో సంవత్సరం అమ్మా? 8వ నెల కొత్తగా పుట్టింది ఈ మధ్యన ఏంజిల్. అది ఎంత చూడండి నవనవలాడుతోంది, అది ఫోన్ మాట్లాడుతుంది, ఎంత నవనవలుగా ఉందో చూడండి ఏంజిల్. ఏమీ తెలియదు తనకి. పసికందు హృదయం ఎంత ఫ్రెష్గా ఉంటుందో. కపటం తెలియదు, వేషధారణ తెలియదు, వేషధారణ తెలియదు, దూషణ తెలియదు, కోపం తెలియదు. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంకా మా బ్రస్సి నాకు స్నానం చేయించేసింది, పళ్ళు తోమేసింది, బ్రష్ పెట్టి నాకు భోజనం పెట్టేసింది. స్కూల్కి టవల్ వేసుకున్నాను, టవల్ బ్యాగ్ అనమాట, బ్యాగ్ కింద వేసేసింది. స్కూల్కి పంపించేస్తుంది నన్ను. ఎంత ఏపాడుకుందో నాతో. దెబ్బతో ఫ్రీ అయిపోయాను అంతే. పొద్దునుంచి అలసట ఒక్క దెబ్బతో ఫ్రీ అయిపోయి అరగంట అయినా ఆడుకున్నాను తనతో. అరగంట ఆ గదిలో పడి ఇద్దరం అరగంట ఆడుకున్నాం. దెబ్బతో ఫ్రీ అయిపోయింది అంతే. మైండ్ ఎన్ని మాటలు చెప్పిందో, ఎన్ని పనులు చేసింది అనుకున్నారు. అక్కడ బ్రష్ ఉంటుంది, నా బ్రష్ తీసి ముఖం పళ్ళు కడిగేసింది. ముఖం కడుక్కొచ్చాను, టవల్ తెచ్చేసి నా ముఖం మొత్తం తుడిసేసింది. పెద్దోళ్ళు అమ్మ తుడిస్తే చూడండి, అన్నీ ఆరిందా పనులే. అమ్మ తుడుస్తుంది అలాగే మొత్తం ఇదంతా తుడిచి, చేతులు తుడిసి, ఆ బ్లెస్సి అది ఎక్కడ నేర్చుకుంటుందో కానీ ఒక్కసారి చూస్తే చాలా పట్టేస్తుంది. అది అట్రాక్ట్ అయిపోవాల్సిందే. ఒక్కసారి దగ్గర కూర్చుంటే ఎవరైనా అట్రాక్ట్ అయిపోవాల్సిందే. అలా చేస్తుంది. వెనకాల ఈ పెక్కి ఉయ్యాలా జంపాలా అంటది, పోపాలి. మమ్మల్ని ఒక రకంగా ఆడుకుంటుంది, నన్ను కానీ తమ్ముడిని కానీ ఒక రకంగా ఆడుకుంటుంది మమ్మల్ని. మేము తన దగ్గర చిన్నపిల్లలం అయిపోతాం, చాలా చిన్నపిల్లలం అయిపోతాం, తనతో పాటు మమేకమైపోతాం. చాలా ఆనందం, అంత ఆనందం కాదు, హ్యాపీ అన్నమాట అండి. చిన్నపిల్లల మనస్తత్వం అలా ఉంటుంది, అరమరకుండదు. మనమే మేకపోత గాంభీర్యాలు వేసుకుని, అంత వేషధారణ వేసుకుని, లోపల కుట్ర ఎట్టేసుకుని పైకి మాట్లాడటం, లోపల కూడా కుట్ర, మేకపోత గాంభీర్యాలు వేసుకుని యథార్థత ఉండదు, లోపలంతా కుట్ర ఉంటుంది, లోపలోటి పైకోటి. నాకు అది అస్సలు నచ్చదు. వేషధారణ అలాంటివి ఉండకూడదు మన బ్రతుకుల్లో. యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. లోపలేదో బయట కూడా అదే. అలా ఉండాలని కొత్త సంవత్సరం వాక్యం మనకు తెలియజేస్తుంది. మీకు అర్థమవుతుందా? నా మీదే పెట్టుకుని మాట్లాడుతాను, మళ్ళీ ఎవరి మీద పెడితే కోపం, మళ్ళీ నా స్ట్రైక్ చేస్తారు. ఎలాగంటే, అయ్యగారండి మీరు ఇంద్రుడు సూర్యుడు అన్న తర్వాత వెనకాల తాడికలు కట్టడం ఏంటిది? ఇది వేషధారణ కదా. ఇది పైన ముందేమో ఇంద్రుడు ఈరుడు అంటాం, వెనకాల కదా తాడికలు కట్టడమా? ఇది వేషధారణ కదా. ఇది అన్నాడు, నూతన సంవత్సరంలో నూతన వ్యక్తులుగా మారండి. ప్రభు దయాళుడని
రుచి రుచి తెలియాలి. ప్రభు మైసూరు పాకం అండి. మైసూరు పాకం ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుందా? మరి ఎలా ఉంటుంది? ప్రభు అంత తీపి. ఆ రుచి ఎరిగి వెంబడించాలి ప్రభువుని. కనుక ఇవన్నీ మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కనుక క్రొత్తగా జన్మి శిశువులను పోలిన వారే ఉండాలంటాడు. అలా మారిపోదాం, కొత్తగా జన్మించిన శిశువుల వలె. అందుకే మమ్మల్ని అందరూ ఈజీగా మోసం చేస్తారు మమ్మల్ని. మీకు ఈ విషయం తెలిసినా మేము ఏది చెప్పి నువ్వు అంటాం. నన్ను ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది ఈ విషయాలు. మేమేం చేస్తామంటే ఏది ఆ టైప్ ఆఫ్ మైండ్ వచ్చేస్తుంది. ఏది చెప్పి నువ్వు అంటాం. అలాగని ఏది చెప్పి నువ్వు అని మమ్మల్ని మోసం చేస్తున్నారు అనుకోండి, మా వెనకాల వాళ్ళు ఎవరు? అది ఆయన పట్టించుకుంటాడు. అది ఆయన బట్టి మారాం, మరి ఆయన పట్టించుకోడా మరి? అది ఆయన పట్టించుకుంటాడు. అందుచేత మనం వేషధారణ అనేది ఉండకూడదంటాడు. ఏమండి? కనుక వేషధారణ ఉండకుండా జీవించమంటాడు. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండమంటాడు. కనుక బాప్తిసం తీసుకునేవారు ఇలా ఉండాలి. నాగలక్ష్మి గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఇలా ఉండాలి. కనుక ఎలా ఉండాలి? వారు చిన్న పిల్లలు అయిపోవాలి. అంతే. వాళ్ళు ఇదివరకు బాప్తిసం తీసుకునే వాళ్ళు ఏమైపోవాలి? చిన్న పిల్లలు అయిపోవాలి. ఏ విషయంలో? పాపం విషయంలో ఏమో చిన్నపిల్లలు అయిపోవాలి, బుద్ధి విషయంలోనేమో పెద్దవారైపోవాలి. 20వ వచనము, సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండు. దుష్టత్వం విషయమై ఎలా ఉండాలి? శిశువులుగా ఉండు. దుష్టత్వం విషయములో శిశువులుగా ఉండాలి, బుద్ధి విషయములో పెద్దవారులుగా ఉండాలి. పాపం విషయంలో, దుష్టత్వ విషయంలో చిన్నపిల్లలం అయిపోవాలి. మనకు దీనికి రివర్స్ గేర్లో నడుస్తాం. దుష్టత్వ విషయంలోనేమో పెద్దోళ్ళం అయిపోతాం, పరిశుద్ధత విషయంలోనేమో చిన్నపిల్లలా ప్రవర్తిస్తాం. తప్పిది. దుష్టత్వం విషయంలోనేమో పసిపిల్లలం అయిపోవాలి, బుద్ధి విషయంలోనేమో పెద్దవాళ్ళం అయిపోవాలి. మీకు ఇప్పుడు చూడండి, బ్రష్ని తీసుకుంటాను ఉదాహరణగా. బ్రష్ని ఒకటి వేసాను అనుకోండి, మళ్ళీ ఈ ఆదివారం ఒకటి వేసాను అనుకోండి, మళ్ళీ ఆదివారం వస్తే ఏం చేస్తుంది? నా సంఖ్య ఎక్కుద్ది ఎక్కదా? ఎక్కుద్ది. తన మనసులో పెట్టుకోదు అది. ఎందుకని? చిన్నపిల్ల కనుక. అర్థమవుతుందా? సంఖ్యలో పెట్టుకోదు, మనసులో పెట్టుకోదు, మళ్ళీ సంఖ్య ఎక్కుద్ది. చిన్నపిల్ల కనుక. అదే పెద్దోళ్ళైతే అది మనసులో పెట్టేసుకుని కోపంగా ఉండటం, మాట్లాడటం మానేయటం, మూతిరుపులు ముక్కిరుపులు, ఇది పెద్దోళ్ళు. ఇప్పుడు ఆ దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలి? పిల్లలు అయిపోవాలి, జ్ఞాన విషయంలో పెద్దలుగా ఉండాలి. అలా మసులుకోవాలి. కనుక నూతన సంవత్సరంలో నూతనంగా మారదాం. నూతనంగా మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. నూతనంగా మారదాం. అర్థమైందా? అలాగ మనం మారాలని వాక్యం చెంది. అంచేత సహోదరులారా మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండు, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండు. బుద్ధి విషయంలో ఎలా ఉండాలి? పెద్దవారులై ఉండాలన్నాడు. ఇలాంటి మార్పు మనలో ఉండాలని దేవుని వాక్యం మనకి
నేర్పుతుంది. అంచేత కొత్తగా జన్మించిన శిశువులను పోలి ఉండాలి మనం. ఏ విషయంలో? దుష్టత్వం విషయంలో. బుద్ధి విషయంలో పెద్దవారులంగా ఉండాలి. అది ఈ కొత్త సంవత్సరంలో అలా ప్రాక్టీస్ చేద్దాం లైఫ్ని. అర్థమైందా? కనుక శరీర దుష్టత్వం విషయంలో పసిపిల్లలం అయిపోవాలి. అంటే మారు మనసు పొందాలి, క్రొత్తగా జన్మించుట. అలా ఉండాలి మనం. మార్పు చెంది పిల్లల వలె ఉండాలి దుష్టత్వం విషయంలో. రెండవది ఇంకొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త ఈ ఒక్క మాట చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించాలట. ఎలా జన్మించాలి? క్రొత్తగా జన్మించుట. క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోకి రాడు. క్రొత్తగా జన్మించుట. క్రొత్త జన్మనకు అర్థం ఏంటంటే, ఇక్కడ ఊటని ఇంకేసి పుట్టినోట్లు ఏం పెట్టాడంటే పైనుండి జన్మించుట. ఎక్కడ జన్మించుట? నాగేశ్వర గారు, ఎక్కడ జన్మించుట? పైనుండి. కొత్తగా జన్మించడం అంటే పైనుండి జన్మించడం అర్థం. పైనుండి జన్మించడం ఏంటి? పైనుంచి చూడబడతామా? దాని అర్థం ఏమిటంటే, పైనుండి ఒక ఆయన వచ్చాడు కదా. పైనుండి ఒక ఆయన వచ్చాడు. ఎవరైనా? యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనము. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. సరే, మాట అర్థమవుతున్నాయా? నేను పైనుండి వాడను, మీరు క్రింది వారు. నేను పరలోక సంబంధిని, మీరు భూలోక సంబంధమైన మనం ఎవరికి జన్మించాలి? ఆ పైనుండి వచ్చిన వానికి జన్మించాలి. ఆ పైనుండి వచ్చిన వాడే యేసు ప్రభు. అదే క్రొత్తగా జన్మించుట. ఆయన బీజానికి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యములోకి రాడు. క్రొత్తగా జన్మించుట అనగా మారు మనసు పొందుట. ఏం పొందుట? అవును, మారు మనసు పొందాలి. క్రొత్త జన్మ. ఆత్మ మూలంగా పుట్టాలి, నీటి మూలంగా పుట్టాలి. ఇది క్రొత్త జన్మ. నికోదేము అడిగాడు, ముసలివాడైన వాడు మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టాలా అని అడిగాడు నికోదేము యేసు ప్రభుని. కాదు, ఒకడు కొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాలి. ఆత్మ మూలముగా అంటే దేవుడి మాటలు ముందు విని మారు మనసు పొందాలి. తర్వాత నీటి మూలముగా అంటే బాప్తిస్మం తీసుకోవాలి. వాడు క్రొత్తగా జన్మించిన వాడు అవుతాడు. అది ముందు ఆత్మ మూలముగా అంటే ముందు దేవుని మాటలని మారు మనసు పొందాలి. ఏవిని? యేసు ప్రభుని గురించిన మాటలు విని మనస్సు మార్చుకోవాలి. ఆ తర్వాత నీటి మూలముగా అంటే బాప్తిస్మం ద్వారా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నవాడు నూతన జన్మ పొందినవాడు. ముందు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని విని మారు మనసు పొందాలి. క్రొత్తగా జన్మించడం అంటే అది క్రొత్తగా జన్మించాలి. ముందు వాక్యాన్ని విని మారు మనసు పొందాలి. ఇప్పుడు మనం గమనిస్తే మారు మనసు అంటే అర్థం ఏమిటి? మారు మనసు అంటే అర్థం ఏమిటి? నేను రెండు పాయింట్లు చెప్తున్నాను. ఒకటి, శరీర దుష్టత్వం నుండి మారు మనసు పొందుట. ఏది? 1 పేతురు 2:1 ప్రకారం
శరీర దుష్టత్వం నుండి మారు మనసు పొందుట, ఇవన్నీ మాని క్రొత్తగా జన్మ శిశువును పోలిన వారు ఉండ, అదొక మారు మనసు. అంటే శరీర దుష్టత్వం నుండి మారు మనసు. రెండవ మారు మనసు, ఆ మొదటి మారు మనసు ఏదనగా మన వాక్యం చెప్తుంది కదా, ఇప్పుడు దుష్టత్వం నుంచి విడుదల పొంది అంటే దైవత్వము లేని నిర్జీవ క్రియలను విడచి దైవత్వం కలిగిన యేసు వైపు తిరగడమే మారు మనసు. ఇది క్రొత్తగా జన్మించడం అంటే. దయవించి చూడండి, అపోస్తల కార్యాలు 17 29 30 వచనాలు ఒకసారి చదవండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వము పోలి ఉన్నని తలంచకూడదు. నా మాటలు వినాలి. మనమేమో దేవుని సంతానం. దేవుని సంతానం మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే సైతాన్ చేతులకు వెళ్ళిపోయాం. లోకము దుష్టుని యందు పడి ఉన్నది. లోకం దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు లోకం దుష్టుని చేతిలోకి వెళ్ళిపోయింది కనుక దారి మర్చిపోయింది, దేవుడు మర్చిపోయింది. లోకం దుష్టుని యందు లోకం పడిపోయింది, దేవుడు ఎవరో లోకం మర్చిపోయింది. అప్పుడు మనందరం ఏం చేస్తామంటే బొమ్మల దేవుళ్ళు అనుకున్నాం, మనుషులు దేవుళ్ళు అనుకున్నాం, పంచభూతాల దేవుళ్ళు అనుకున్నాం, పురుగులు దేవుళ్ళు అనుకున్నాం, పక్షులు దేవుళ్ళు అనుకున్నాం, చతుష్పాద జంతువుల దేవుళ్ళు అనుకున్నాం, ఆకాశంలో గోళాల దేవుళ్ళు అనుకున్నాం. ఇదన్నీ అనుకున్నాం మనం. కానీ వాటిలో ఏమీ లేదంటే దైవత్వము లేదు. ఏమి లేదు చెప్పాలి అందరూ. ఇది తేటకు అర్థం కావాలి, ఆ నాగేశ్వరరావు గారికి అర్థం కావాలి, నాగేశ్వరికి అర్థం కావాలి. అందులో ఏమీ లేదు దైవత్వము. దైవత్వం అంటే దేవుని తత్వము, దేవుని లక్షణాలు వాటి మనుషుల్లో లేవు, బొమ్మల్లో లేవు, పంచభూతాల్లో లేవు. అర్థమైందా? పురుగుల్లో లేదు, ఎందులో లేదు దైవత్వం అనేది. దైవత్వం అంటే దేవుడికుండే లక్షణాలు, దేవునికుండే తత్వము. ఆడ తత్వం అంతేరా అంటే కోపం అని అడిగి ఆడు చూపించగాడని ఆ తత్వం అంతేరా అంటాం. ఆడి మాటలు పట్టించుకోకరు చూపించగా అంటాం. ఆడ తత్వం అది. అర్థమైందా? దైవత్వము. దైవత్వం అనగా దేవుని యొక్క తత్వము ఎందులో లేదన్నాడు? బొమ్మల్లో లేదన్నాడు. అసలు దైవతత్వానికి ఉండే దైవానికి ఉండే లక్షణం కూడా ఏంటి చెప్పండి? సృష్టికర్త. దైవం అంటే అన్నీ చేస్తాడు కదా, మరి బొమ్మలు అన్నీ చేస్తాయా? అట్లనే మనం ఏం చేయాలి? చెయ్యాలి. మనమే అట్లనే చెయ్యాలి. దేవుడు అంటే ఏంటి? అన్నీ చేసేవాడు దేవుడు. మనం చేసే దేవుడు ఎలా అవుతాడు? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా మనకి ఇంతకు ముందు లేదు. దేవుని కుమారుడు వచ్చి మనకి వివేకం ఇచ్చేంత వరకు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా మనకు లేదు. అంత గుడ్డితనంలో బతికాం మనం. అంత గుడ్డితనంలో బ్రతికాం. సైతాను చేతిలో ఎంత మోసపోయాం కదా, ఎంత మోసపోయాం కదా. అంత గుడితనంలో బతికాం. బొమ్మల్లో దైవత్వం లేదు, పురుగుల్లో దైవత్వం లేదు, పంచభూతాల్లో దైవత్వం లేదు, ఎందులో దైవత్వం లేదు. మరి దైవత్వం ఎందులో ఉంది? యేసు ప్రభు. ఎందుకని? యేసు ప్రభు సృష్టికర్త, సమస్తాన్ని చేసిన వాడు, ఆయన సృష్టికర్త. అవును కదా, సమస్తాన్ని చేసిన వాడు. యేసుప్రభు దైవత్వం కనపడుద్ది. దేవుడు ప్రేమస్వరూపి, యేసుప్రభు ప్రేమ కనపడుద్ది. ఇంక మీకు ఎక్కడో ప్రేమ కనపడదు. ఏ అవతారంలో ప్రేమ కనపడదు. దేవుడికి మరణం లేదు, అది యేసుప్రభునందు కనపడుద్ది. దేవుడు మరణాన్ని చేసి తిరిగి లేచాడు, అది ప్రభులో కనపడుద్ది. అంటే దైవత్వం ఎక్కడుందో చెప్పన? ప్రభులో ఉంది. దైవత్వం ఎక్కడ లేదంటే బొమ్మల్లో కానీ, పంచభూతాల్లో కానీ, మనుషుల్లో కానీ. మనుషులు కూడా చచ్చిపోతారు, చచ్చిపోరా? అది. అందుకే ప్రభువుకి చావు లేదు. అందుకే దేవుడు ఎవరంటే యేసు ప్రభు. దేవుడు ఎవరంటే బొమ్మలు కాదు,
దేవుడు ఎవరంటే పంచభూతాలు కాదు. దేవుడు ఎవరంటే పురుగులు, జంతువులు, పక్షులు కాదు. దేవుడు ఎవరంటే మనుషులు కాదు. దేవుడు ఎవరు అనగా యేసు ప్రభువే దేవుడు. అది ఆ జ్ఞానుని అంతరంగములో కలగాలి. ఇది మారు మనసు అంటే. ఇది నూతన జన్మ. ఉన్నారా? అందుకని 29 ఏమనంటే, కాబట్టి మనం దేవుని సంతానమైంది మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను రాతినైనను వెండిన దైవత్వం పోని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఇప్పుడైతే ఎప్పుడు అంటే దేవుడి గురించి తెలియచేయడానికి పరమాత్ముడు అవతారం ఎత్తి శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసి తన శరీరం ముందు లోకానికి వెలుగును చూపించాడు కనుక, తన శరీరం ముందు దైవత్వాన్ని మొత్తం విశ్వానికి లోకానికి చూపించాడు కనుక ఆయనే దైవం, ఇంకేది దైవము కాదు అని స్పష్టంగా ఎరుగుట. అది ఎరగాలి. అంటున్నారా? అర్థమవుతుందా? దీని ఏమంటారు? మారు మనసు. దీని ఏమంటారు? పైనుండి జన్మించుట, యేసు ప్రభుకి జన్మించుట, మారు మనసు పొందుట, క్రొత్త జన్మ. క్రొత్త జన్మను పొందిన తర్వాత 1 పేతురు 2:1 అప్లై అవుద్ది అనమాట. అక్కడి నుంచి నువ్వు దుష్టత్వం నుంచి బయటికి రావాలి. అర్థమైందా? మారు మనసు పొందేది ఇవన్నీ వదిలేయాలా వద్దా? ఇవన్నీ వదిలేయాలి. దోషణ మాట వదిలేయాలి, ఈర్ష్య, ద్వేష, కలహాలు ఇవన్నీ వదిలేయాలి. అలాగున నూతన సంవత్సరంలో క్రొత్త వ్యక్తులుగా బ్రతుకుదాం. రక్షణ పొందుతున్న నాగేశ్వరరావు గారు కానీ, నాగలక్ష్మి గారు కానీ కొత్త వ్యక్తులు కనబడాలి. ఇంకా ఆచారాలు కానీ, లేకపోతే కోపాలు కానీ, ద్వేషాలు కానీ ఇలాంటివి ఉండడానికి వీలు లేదు. అది అన్ని ఈరోజుతో సమాధి చేసేయాలి. మీరు అన్ని ఈరోజుతో కప్పెట్టేయాలి. బాప్తిసం ద్వారా ఆ పాత చింతకాయ పచ్చడంతా కప్పెట్టేయాలి. ఆ పాత పులుపంతా కప్పెట్టేయాలి. బాప్తిసం ద్వారా కప్పెట్టేసి కొత్త వ్యక్తులమ్మో, కొత్త నాగలక్ష్మి గారు అనుకోవాలి, కొత్త నాగేశ్వరరావు గారు అనుకోవాలి. మీ మాట, మీ నడక, మీ తీరు అలా ఉండాలి. ఇవన్నీ పోవాలంతే. కొత్త వ్యక్తులుగా కనబడాలి. రక్షణ పొందిన మీరు కూడా కొత్త వ్యక్తులుగా కనబడాలి. కొత్త సంవత్సరంలో అది కొత్త వ్యక్తులుగా ఉండాలి. ఇంకా పాతది ఇంకా తెచ్చేసుకున్నారా కొత్త సంవత్సరంలోకి? పాతదంతా పోగొట్టేసి లొంగట్టే తెచ్చేసుకున్నారా? పాతదంతా పాత ఎన్ని తెచ్చేసుకున్నారా కొత్త సంవత్సరంలోకి? అంచేత ఈ పాతదంతా తీసి అవతల పడేయండి. ఈ రొచ్చంతా తీసి అవతల పడేసి హృదయాలు పవిత్రంగా ఉండేలా చూసుకోండి. కొత్త వ్యక్తులుగా కనబడండి. క్రొత్త వ్యక్తులుగా ఉండండి. ఆ విధంగా నూతన జీవితాలు కలిగి మనం లోకంలో జీవిద్దాం. ప్రభునామానికి మహిమ తీసుకొద్దాం. సాక్షులంగా బ్రతుకుదాం. ఆ విషయం లేకపోతే ఆరోగ్యమే కదా మనుషులకి. విషయం ఉంటేనే అనారోగ్యం. ఆ విషయం లేకపోతే ప్రాణం హాయిగా ఉంటుంది. ఆ లోపల విషయం ఉంటేనే కలవరం, గొడవ, సమస్య, ఇబ్బంది, అన్ని తలకాయ పోట్లు ఉంటాయి. అన్ని ప్రభువుకి ఇచ్చిన మొత్తం కడిగేసుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా హాయిగా ఉంటుంది జీవితం. అది అలా ప్రశాంతంగా ఉండాలి. అది నిజమైన అనుభవంలోకి రావాలి. అర్థమవుతుందా? అలాంటి ప్రశాంతత అనుభవించండి. అది నిజమైన మార్పు. క్రొత్త వ్యక్తులుగా ఉండమని దేని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. అత్త కోడల మధ్యన గొడవలు, తోటి కోడల మధ్యన గొడవలు, అన్నదమ్ముల మధ్యన గొడవలు, సంఘ సహోదరుల మధ్యన గొడవలు, సహోదరుల మధ్యన గొడవలు, ఇవన్నీ ఉండకూడదు. ఇదంతా చండాలం. ఇదంతా చెత్త. అంచేత ఈ చెత్త ఏమీ లేకుండా పరిశుద్ధంగా బ్రతుకుదాం. కొత్త వ్యక్తులుగా జీవితాలు మార్చుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.